మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని అనుమానంతో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసిన అధికారులు పలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మీ సేవా కేంద్రాల్లో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని అనుమానంతో ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని అంబర్పేట్, ఖైరతాబాద్, మల్లేపల్లి, తార్నాక, ఆల్వాల్ పరిధిలోని పలు మీసేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పలు మీసేవా కేంద్రాల్లో నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అంబర్పేట్ మీసేవా కేంద్రంలోని కంప్యూటర్ నిర్వాహకుల చరవాణులను పరిశీలించి పలు ప్రశ్నలను సంధించారు. సికింద్రాబాద్, ఆల్వాల్లోని మీసేవా కేంద్రంలో ఆదాయ కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించారు. దళారుల ద్వారా మీసేవా సిబ్బంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పాటు పలు డాక్యుమెంట్లలో ముందస్తుగానే సంతకాలు చేసి ఉన్న ఖాళీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లోనూ పలు మీసేవా కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట, మంచిర్యాల, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లోని మీసేవా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ మీసేవా కేంద్రంలో కుల, ఆదాయ, నివాస, ఆధార్, పాన్ కార్డు తదితర ధృవీకరణ పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని కొందరు సిబ్బంది మీసేవా కేంద్రాల నిర్వాహకులతో పరస్పర అవగాహన కుదుర్చుకొని ఫైళ్లను త్వరగా క్లియర్ చేయడానికి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సామాన్యులకు అందాల్సిన సేవలను పక్కదారి పట్టించి ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మీసేవా కేంద్రంలో కంప్యూటర్ హార్డ్ డిస్కులు, కీలక పత్రాలు, నగదు లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ టౌన్ లో ఉన్నటువంటి కాశీ మీ సేవా సెంటర్ లో ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సిటిజన్ చార్టర్ అమలు చేస్తున్నారా లేదా, ఈ యూజర్ ఛార్జెస్ కరెక్ట్ గా కలెక్ట్ చేస్తున్నారా, ఎక్కువ ఏమైనా చేస్తున్నారా, అధికారులతోటి కాంటాక్ట్, ఇంకా ఏమన్నా లావాదేవీలు, ఇంకా మిగతా విషయాలలో రికార్డ్స్, డాక్యుమెంట్స్ పరంగా ఇక్కడ ఏవైతే అవకతవకలు ఉన్నట్లయితే వాటిని నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుంది. దాన్ని బట్టి గవర్నమెంట్ సంబంధిత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిని గుర్తించామన్న అధికారులు అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.